రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశీలి కన్నా మనకింకా రాజెవ్వరు లేరాయని. ఈ జయశీలి కన్నా మనకింకా రాజెవ్వరు లేరాయని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. నక్కలకు బొరియలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. దేవుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ఈ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం, రావిపాడు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధ దాతలు పూదోట లియో పీటర్, పద్మజరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. కడప మేత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, బొజ్జ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కానూరు విచారణ, ముండ్రు అబ్రహాం ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లకూడ విచారణ, ఆచార్య తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయము పేరిట తిరుమల రెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొచ్చెల్ల హృదయరాజు, కె శివకుమారి, కె విమల రాజేంద్ర, తారిక, హారిత, విశాల్, తన్వీలకు మరి కుటుంబంలో దేవాది దేవుని ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, సెంట్ ఆగ్నెస్ విచారణ, పొలమూరి మనోహర్కి మంచి ఉద్యోగం, పొలమూరు అనూషకు త్వరగా వివాహం కావాలని పలకలూరి వెంకట సుబ్బమ్మ సమర్పిస్తూ ఉన్నారు. కమటం విజయ్ కుమార్ భార్య కీర్తిశేషులు సుకేషినికి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తూ ఉన్నారు. దుప్పటి దానియేల్ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం, పాలకొండ విచారణ, ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న పులిమెట్ల తన్వికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మంటపల్లి విచారణ, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి
తుమ్మ వసంత మరియు చిన్నప్పారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం గోరెంట్ల విచారణ, కాకుమాను కొండయ్య, శాంతమ్మ, స్టానిలాసమ్మ, గోవాశౌరి ఆరోగ్యం, మేరమ్మ ఆత్మలకు, రెజీనా, జోజి శాంతి మరియు కరోనా సమయంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నీతి విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరీంనగర్ విచారణ దొడ్డ ఆరోగ్యరెడ్డి, దొడ్డ రాణి, దొడ్డ రాజులకు దేవాది దేవుళ్ళు ఆరోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అల్లం రాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని అల్లమంతోని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అత్తోట మనోజ్ ఇంట్లో ఇప్పటి వరకు జరిగిన మేలులకు కృతజ్ఞతగా మరియు కరోనా నుండి కుటుంబ సభ్యులను కాపాడమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పైడిమల్ల మహాలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జాలమూరి అరుణ్, శౌరి, ఆశ, సుదీక్ష వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సప్ప అన్నపూర్ణ కుటుంబం తీసుకునే నిర్ణయం దేవుని మహిమతో తీసుకునేటట్టుగా దీవించమని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బోధుల సుధీర్కును దేవాది దేవుళ్ళు ఆయుర ఆరోగ్యములు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న క్యాథరిన్ మైకేల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యముల తలంపులు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడుతూ ఉన్నటువంటి దైవ కుటుంబాలారా, ఈరోజు ప్రత్యేక విధంగా భగవంతుడు యవనస్తులను దైవ పిలుపునకు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను ఏ విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాం, బిడ్డలకు బలమైనటువంటి దైవ పిలుపు యొక్క అంశాలను ఏ విధంగా మనం ఆదర్శప్రాయాలుగా తల్లిదండ్రులుగా మీరు ఇస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఆ దైవ పిలుపును ఎంతవరకు మనం ఆయనకు ఫలాలను అర్పిస్తూ ఉన్నాం, అనగా నీకు అర్పించబడినటువంటి సంతానములో దేవునికి మరి ఆ దైవ పిలుపుకి నీ బిడ్డలను తయారు చేస్తూ ఉన్నావా అనేటటువంటి ఒక మంచి అంశంతో ఈ దివ్య బలి పూజలో దేవుడు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈ కష్టమైనటువంటి ఈ పిలుపు ఆషామాషా కాదు. గురుత్వ జీవితాలు, దైవ పిలుపులు చాలా కష్టాలతో, ఇబ్బందులతో ఉన్నటువంటి వీటికి భగవంతుడు ఒక మంచి పునాది వేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈరోజు మరి ఆహ్వానాన్ని మనందరము కూడా మన బిడ్డలకు పంచుతూ, మన కుటుంబంలో మరి ప్రోత్సహిస్తూ, వారందరినీ కూడా దేవుని శక్తి ఆకర్షించాలని, వారిని మరి సేవకులుగా తీర్చిదిద్దాలని, అలాగే దైవ సేవలో ఉన్నటువంటి గురువులు, కన్యాశ్రీలు అందరికీ, మఠవాసులకు, ఉపదేశులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా భగవంతుడు దైవజ్ఞానాన్ని దయచేయాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ, యోగ్యమైనటువంటి రీతిలో పాలు పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను జ్ఞాపకం చేసుకుని ఆ యేసయ్య క్షమాభిక్షను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమైనడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుడు. నీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించి మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా. ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 33వ వచనం వరకు. అబ్రహాము ఆతిథ్యం అందుకున్న ముగ్గురు మనుజులు అక్కడ నుండి లేచి సొదొమ వైపు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారి వెంట వెళ్ళెను. దేవుడు తనలో తాను ఇట్లు అనుకొనెను, నేను చేయదలుచుకున్న పని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? శక్తిమంతమైన ఒక మహాజాతి అతని వలన ఏర్పడును. భూమండలములందలి సకల జాతులు అతని ద్వారా దీవెనలను బడయును. అబ్రహాము కుమారులు అతని కుటుంబము వారు తరువాత కూడా దైవ మార్గమును అంటిపెట్టుకొని నీతి ధర్మములను పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా ఎన్నుకొంటిని. ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్చెదను. కావున దేవుడు సొదొమ గొమొర్ర ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణములో కనుగొందును. వారిని దండింపవలెనను మనవి నా చెవినబడినది. నేను నిజము తెలుసుకున్న తలచితిని అని చెప్పాను. అంతటా ఆ మనుజులు సొదొమ వైపు వెళ్ళిపోయిరి. కానీ అబ్రహాము దేవుని ఎదుటనే నిలుచుండెను. అతడు దేవుని సమీపించి, ప్రభు, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనము చేయకుండా కాపాడవా? మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. దుర్మార్గులను సన్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరి అగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. అంతట దేవుడు సొదొమ నగరములో ఒక్క 50 మంది మంచివారు ఉన్నచో వారిని బట్టి ఎల్లరను క్షమింతును అని చెప్పాను. అబ్రహాము, ప్రభు, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను తెగించి దేవుని వారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 50 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అనెను. 45 ఉన్నను నేను దానిని నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అబ్రహాము తిరిగి, ఒకవేళ 40 మంది మాత్రమే ఉన్న ఎట్లు అనెను. 40 మంది ఉన్నను నేను నాశనం చేయను అని దేవుడు చెప్పాను. అప్పుడు అబ్రహాము, ప్రభు, కోపపడకుము, ఇంకొక మనవి, 30 మంది మాత్రమే ఉండురనుకొనుము, అప్పుడు ఏమి చేయుదురు అనెను. 30 మంది ఉన్నను నేనేమి చేయను అని దేవుడు అనెను. అబ్రహాము, ప్రభు,
ఇంకనూ మాటలాడుటకు సాహసించుచున్నాను. ఒకవేళ ఆ నగరంలో 20 మంది మాత్రమే ఉన్నచో ఏమగును అని అడిగాను. దానికి దేవుడు 20 మంది ఉన్నను నాశనము చేయను అనెను. తర్వాత అబ్రహాము, ప్రభు, తాము కోపపడకున్నా ఇంకొకసారి మాత్రము మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంచివారు మాత్రమే ఉందురేమో అని ప్రశ్నించాను. దానికి దేవుడు 10 మంచివారున్నను చాలు, దానిని నాశనం చేయను అని చెప్పాను. అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, అతని ఉపకారములను వేణిని మరువకుము. అందరూ. ప్రభువు కరుణామయుడు, ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రేమనిధి. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనలు అనేది కిరీటమును నీకు వసగును. అందరూ. ప్రభు కరుణామయుడు, ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రేమనిధి. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నీ కీర్తనను పాడి పూజించనా, నీ కీర్తనను పాడి పూజించనా. నీ ఆలయాన బస చేయనా, నీ ఆలయాన బస చేయనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి అని మనుష్య కుమారుడు తలదాచుకొనుటకైన తావులేదన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీడలోనే నివసించనా, నీ జాడలోనే నీ నడువనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి రాసిన స్వార్త 8వ అధ్యాయము 18వ వచనము నుంచి 22వ వచనము వరకు. యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జనసమూహములను చూచి
వారికి ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని ఆజ్ఞాపించెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడొకడు యేసును సమీపించి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా, యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూండ్లు కలవు, మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి ఒక శిష్యుడు ఆయనతో, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను, అనుమతి దయచేయుడు అని కోరగా, యేసు, నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకున నిమ్ము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరినీ కూడా మరి ఒకసారి దైవవాక్యము తాను ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని మన్నించమని అడుగుతూ ఉంది. తిరుసభ ఏ విధంగా దేవుని వాక్యము ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉందో, ఆ దేవాది దేవుని యొక్క పిలుపు మన కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులను, బిడ్డలను అందరికీ కూడా ఇటువంటి వాక్యాన్ని మనం పరిచర్య చేయాలి. ఎందుకు అంటే పంట విస్తారముగా ఉన్నది కానీ కోతకాండ్రు తక్కువ అని చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు భగవంతుడు దైవ పిలుపు, ఆహ్వానం, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు సువిశేషంలో చక్కగా చెప్పి ఉన్నాడు. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి మత్తయి రాసినటువంటి శుభవార్తలో 8వ అధ్యాయము 18-22 వచనాలను మనం చూసినట్లయితే, ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను, నేను సిద్ధముగా ఉన్నాను అని ఉత్సాహముతో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మరలా ఆయనకి సమాధానం చెప్తూ ఉన్నాడు. యేసు ఆ ధర్మశాస్త్ర బోధకుడితో చెప్తూ ఉన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు గాని మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇదే వాక్యాన్ని మనం లూకా శుభవార్తలో చూసినట్లయితే, లూకా శుభవార్త 9వ అధ్యాయము 57వ వచనం నుంచి 60వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఈ సన్నివేశమే ఇంచుమించుగా ఒక శిష్యుడు వచ్చి, ప్రభు, మొదట నా తండ్రిని సమాధి వచ్చుటకు అనుమతి దయచేయండు అని చెప్తూ ఉంటాడు ఇక్కడ మనం చూసినటువంటి మత్తయి శుభవార్తలో కూడా. కానీ లూకా శుభవార్త ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఇంకొక వాక్యాన్ని కూడా చెప్తూ ఉన్నాడు, ఇంకొక శిష్యుడి గురించి కూడా. అదే మనం లూకా శుభవార్త 9వ అధ్యాయము 61వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు, నేను వెళ్ళి నా కుటుంబానికి చెప్పి, అనగా అంతయు సమకూర్చి తర్వాత నేను వచ్చి నిన్ను మరి వెంబడిస్తానని చెప్తూ ఉన్నాడు. అక్కడ లూకా శుభవార్తలో చక్కనైనటువంటి పదజాలాన్ని వాడాడు యేసుక్రీస్తు. 62వ వచనములో, లూకా శుభవార్త 9వ అధ్యాయము 62వ వచనము, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసువాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా ఈ ధర్మశాస్త్ర బోధకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు. నీవు అనుకున్నట్టుగా ఈ దైవ పిలుపు అనేటటువంటిది ఆషామాషా కాదు. నీవు ఆలోచన చేస్తున్నటువంటి విధంగా ఈ దైవ పిలుపు, నన్ను వెంబడించడం అనేటటువంటిది కష్టాలతో కూడుకున్నటువంటి ప్రయాణం. అసలు మత్తయి గారు ఎందుకు, ఏ సందర్భంలో రాశాడో ఈ యొక్క సందర్భాన్ని మనం ముందుగా వెళ్ళినప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అలాగే లూకా శుభవార్తలో కూడా 9వ అధ్యాయము
57వ వచనము నుంచి 62వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దైవ పిలిపే. అయితే లూకా శుభవార్తలో దేవుడు చక్కనైనటువంటి వాక్యముతో సమాధానం ఇచ్చాడు. ఈ విధంగా ఉత్సాహముతో దైవ పిలుపును స్వీకరించాలనుకునేటటువంటి వాళ్లకు, దేవుని వెంబడించేటటువంటి బిడ్డలకు, ఇదిగో నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూసేవాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రెండు సందర్భాలను అనగా ఈ లూకా శుభవార్తను, మత్తయి శుభవార్తను మనం క్రోడీకరించి చూసినట్లయితే ఈ పరంపరలో మనం కొన్ని విషయాలను గమనించుకోవచ్చు దైవ పిలుపు ఆహ్వానంలో. అవి ఏమిటి అంటే, యేసు తనను వెంబడించాలనేటటువంటి బిడ్డలందరికీ, విశ్వాసులందరికీ కూడా మరి ఆయన సమాధానం అపహాస్యము చేసినట్లుగా భావించేటటువంటి విధంగా అవకాశం ఉంది. కొంచెం లోతుగా ఆలోచన చేస్తే క్రీస్తును వెంబడించటం అంత సులభతరము కాదు అని కూడా అర్థమవుతూ ఉంది. ఈ దైవ పిలుపు అనేటటువంటిది కూడా అది కత్తి మీద సాము లాంటిదే. ఎన్నో ఆటోపోట్లకు ఎదురెదవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని? మరి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారుడికి మాత్రము తలదాల్చుకుటకు చోటు లేదు అని ఒక పునాది రాయిని వేస్తూ ఉన్నాడు ఆయన్ను వెంబడించేటటువంటి బిడ్డలందరికీ కూడా. మరి ఈ వాక్యాలు మొదట భయం కలిగించిన, దీని ద్వారా ప్రభు మనలందరినీ కూడా ఆలోచింపచేస్తూ ఉన్నాడు. దేవుని పిలుపునకు మన సమాధానాన్ని ఇవ్వటానికి, మనం సిద్ధంగా ఉన్నామనే సమాధానాన్ని చెప్పటానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. దీనికి సరి అయినటువంటి నిర్ణయము కావాలి, తగిన సమయము తీసుకోవాలి. దీనిని ఆరంభ శూరత్వానికి చక్కగా ఉన్న యేసుక్రీస్తు తన పదునైనటువంటి పలుకులతో, పదునైనటువంటి వచనాలతో పునాది రాయిని వేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు మత్తయి శుభవార్త దాదాపుగా ఎప్పుడు రాయబడింది, ఏ సన్నివేశంలో రాయబడింది, ఎవరు రాశారు, ఎవరిని ఉద్దేశించి మత్తయి సువార్తికారుడు రాస్తున్నాడు అంటే దాదాపుగా క్రీస్తు శకం 70వ సంవత్సరం తరువాత ఈ యొక్క సువార్తను రాశాడని మనం చదువుకుని ఉన్నాం. అయితే ఈ సుంకపు వసూలు చేసుకునేటటువంటి ఒక సుంకరి, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన దైవ పిలుపు యేసుక్రీస్తు ఈ సుంకాన్ని వసూలు చేసేటటువంటి మనిషిని ఎన్నుకుని, మరి ఇదిగో నన్ను వెంబడించు, మరి వాక్యాన్ని వసూలు చేసేటటువంటి బిడ్డగా నీవు తయారు కావాలి. మరి అందుకనే యేసు సందేశం ఈ సందర్భంలో మనం చూసినట్లయితే మత్తయి గారు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఇది ఎవరిని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన మత్తయి గారి యొక్క ఆలోచన ఏమిటి అంటే, నజరేయుడైనటువంటి యేసులో ఇదిగో పాత నిబంధన యొక్క మెస్సయ్య ప్రవచనాలు, ప్రమాణాలు అన్నీ కూడా యేసులో నెరవేరబోతూ ఉన్నాయి. దేవుని విమోచన ప్రణాళిక, ఇజ్రాయేల్ ప్రజలు వారికి ఉన్నటువంటి బాధలను తీసేటటువంటి ప్రణాళిక అన్నీ కూడా ఇదిగో క్రీస్తు ద్వారా, క్రీస్తుతో ప్రణాళిక సంసిద్ధము కాబోతుంది. సిద్ధపడండి, ఆయనను నమ్మండి అని మత్తయి గారు యూదులను అనుకరిస్తూ తన స్వార్థలో చక్కగా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలాగే యూదులు రాజకీయ విమోచనం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రోమియ చక్రవర్తుల నుంచి భారమైనటువంటి కాడిని తొలగించేటటువంటి విమోచకుడు వస్తూ ఉంటాడని యూదులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. మరి ఈ యూదుల యొక్క రాజులను, శత్రువులను నాశనము చేసి హతమార్చి ఇది ఒక మెస్సయ్యగా, రాజుగా ఉద్భవించబోతూ ఉన్నాడు
ఆయన ఆలయంలో తన ప్రదర్శనలను మేము చూస్తామని యూదులు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ ఎదురు చూసేటటువంటి యూదా ఇజ్రాయేలీలు సార్వభౌమ శక్తితో ఆ మెస్సయ్య రాకడతో ప్రపంచాన్ని పరిపాలిస్తాము. అందుకనే ఇదిగో అలాంటి మెస్సయ్యతో ఉంటే, శిష్యులుగా ఉంటే మేము కూడా మహిమాన్వితమైనటువంటి భోగ విలాసాలతో ఉంటాము అని ఆలోచన చేసుకునేటువంటి సన్నివేశాలు అవి, సందర్భాలు అవి. అందుకనే మత్తయ్య వీరి యూదయ ఇజ్రాయేలీ ప్రజలు మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఈ మత్తయ్య శుభార్తను మనం చదువుకోవాల్సి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా అర్థం కావాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క కోణంలోనే మనం ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే మనం చూసినట్లయితే ఈరోజు మత్తయ్యు వారి యూదయ ప్రజలు ఎదురు చూసేటటువంటి మెస్సయ్యకు విరుద్ధముగా అనగా వాళ్ళు ఎదురు చూసేటటువంటి ఒక విధమైనటువంటి గొప్పగా వెలస్తాడు అనేటటువంటి విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈయన నజరేయుడైనటువంటి యేసులు ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే ఈయన ఒక రాజ్యానికి అధిపతి, ఒక ధనికుడైనటువంటి రాజు కాదు, పేదరాజు. తన రాజ్యపు విలువలే మామూలు ఇకలోకమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు కాదు, ఆధ్యాత్మికమైనటువంటివి, పరలోక రాజ్యము వైపు ప్రయాణం చేసేటటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ కోణంలో మత్తయ్య గారు చక్కగా రాస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడు అని ఒక ధర్మశాస్త్ర బోధకుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు అంటే ఆయనకు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. బహుశా ఈ యూదులు ఎదురు చూసేటటువంటి మెస్సయ్య ఈయనే కావచ్చేమో. ఈయనను వెంబడిస్తే భోగ విలాసాలు దొరుకుతాయేమో. ఈ నజరేయుడైనటువంటి యేసు చేసేటటువంటి అద్భుతాలను చూస్తే చాలా గొప్పగా కనపడుతూ ఉన్నాయి. జనసమూహము గుంపులుగా ఆయన వెంబడిస్తూ ఉన్నారు. కనుక ఇదిగో నేను ఆయన వెంబడిస్తా. దేవుని బిడ్డలారా, యేసు నరుని యొక్క హృదయాంతరంగములను తెలిసినటువంటి వాడు. కనుక ఆయనకి ఏ పాటి వాళ్ళము మనం ఆయన ముందు. అందుకనే ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి, బోధకుడా నేను నిన్ను అనుసరిస్తా, నువ్వు ఆజ్ఞ ఇమ్ము, ఏ చోటకు వెళ్ళమన్నా వెళతాను, ఏ పని చేయమన్నా చేస్తాను అని ఏదో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు. తన మనసులు అంతరంగకమైనటువంటి ఆలోచనలు తెలిసినటువంటి యేసయ్య వెంటనే సమాధానం చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఆ యూదులు ఎదురు చూసినటువంటి విధంగానే మెస్సయ్యను, ఆయన రాకడను, అంత అద్భుతమైనటువంటి విధానాన్ని కూడా ఈ ధర్మశాస్త్ర బోధకు కూడా బహుశా ఈయనై ఉంటాడేమో. ఒకళ్ళు ఈయనైనుంటే నేను ఆయనతో వెళ్ళి వెంబడించి ఒక గొప్ప వైభవంగా నేను కూడా తన శిష్యుడిగా చెప్పుకునేటటువంటి భాగ్యం నాకు దొరుకుతుందని ఆయన లౌకికమైనటువంటి విషయాలతో, ఆలోచనతో వెంబడించాలనుకున్నాడు. దాన్ని ఖండిస్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు. ఏమని? చాలా సంతోషం, కానీ నన్ను వెంబడించటం, నన్ను అనుసరించటం అనేటటువంటిది ఆషామాష కాదు. ఎందుకంటే నా రాజ్యం ఎలా ఉంటుందో చూడు ఒకసారి, నా పాలన ఎలా ఉంటుందో చూడు ఒకసారి. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ ఈ మనుష్య కుమారుడికి మాత్రము, నాకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యేసు ఆయన అనుసరించాలనుకునేటటువంటి వాళ్ళకి లౌకికమైనటువంటి ప్రేరణతో దేవుని అనుసరించామా, 2 పడవల మీద కాళ్ళు వేసినటువంటి విధంగా ఉంటుంది. అంతరంగకమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, పేద జీవితాన్ని, భోగ విలాసం లేనటువంటి జీవితాన్ని అటు వెళితే మనం దేవుని యొక్క దృష్టిలో చేరలేము. ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, పేదరికమైనటువంటి జీవితాన్ని జీవిస్తే తప్ప మరి యేసుని యొక్క పిలుపుని మనం అందుకోలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ
యేసు సమాధానాన్ని మనం చూసినట్లయితే రెండు విధాలుగా, రెండు కోణాల్లో ఈ పరంపరను మనం చూసుకోవచ్చు. మొదటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన సమాధానంలో మొదటి విషయాన్ని, యేసును అనుసరించడం అంటే ఈ లౌకికమైనటువంటి ప్రేరణలకు లొంగిపోకుండా ఒక పేదవాడిగా, ధనాన్ని వదిలి, భోగాన్ని వదిలి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదిలి దేవుని వెంబడించగలిగితేనే ఆయన రాజ్యంలోనికి స్థానాన్ని ఆయన శిష్యుడిగా ఎన్నుకుంటాననేటటువంటిది ఆయన సమాధానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన సమాధానం, ఆయన ఆహ్వానం, పిలుపు ఏ విధంగా, నన్ను అనుసరించటం ద్వారా, నన్ను అనుసరించేటటువంటి బిడ్డ మరి భూ సంబంధమైనటువంటి ధనాన్ని వదులుకోవాలి, భూ సంబంధమైనటువంటి పేదరికపు జీవితాన్ని నువ్వు జీవించాలి. అందుకనే ఆయన కుష్టి రోగులను తాకటం, చనిపోయినటువంటి వారిని లేపటం, మరి పేదవాళ్ళ కోసం మరి వాళ్ళందరినీ కూడా ఆలింగనము చేసుకునేటటువంటి విధంగా ఉన్నాడు యేసయ్య, మెస్సయ్య. ఈ పిలుపుకు మరి వెంబడించేటటువంటి యవనస్తులకు, దేవునికి స్వార్థను ప్రకటించాలని, దేవునికి అంకితం చేయబడాలనుకునేటటువంటి హృదయాలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కానీ అనిశ్చలమైనటువంటి విశ్వాసముతో ఆయన్ను వెంబడించొద్దని చెప్తూ ఉన్నాడు. అనిశ్చలమైనటువంటి తృష్ట కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా ఆయన ఖండిస్తూ ఉన్నాడు. దైవ పిలుపు మరి ఒక ప్రేరణతో, ఆత్మీయ ప్రేరణతో మీరందరూ కూడా స్వీకరించాలి. దానికి సంసిద్ధంగా ఉన్నారా అని మనం చూసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లయితే హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదించి తన పరిశుద్ధాత్మ శక్తి చేత దైవ సేవకులను చేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్నుకునేటటువంటి ఉత్తమమైనదా కాదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి యవనస్తులారా, దైవుని బిడ్డలారా, దైవ కుటుంబాలారా, మీరు మీ బిడ్డలను కూడా దైవ సేవకు పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు కూడా దైవ జ్ఞానంలో పెరగాలి. ప్రతి ఆదివారం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అయ్యా, నీవు అర్పించినటువంటి ఈ ఫలాలను తీసుకో, నిశ్చితమైతే నా కుటుంబంలో నా బిడ్డలను నీ సేవకులో ఎన్నుకో అని మీ దైవ జ్ఞానంతో నింపబడినటువంటి, ఆదర్శవంతంగా నింపబడినటువంటి కుటుంబాలుగా ఉంటేనే ఆయన ఇదిగో ఉత్తమమైన దాన్ని నీవు ఎన్నుకున్నావు, అది నీ నుండి తీసివేయపడదని చెప్పినట్లుగా లూకా శుభవార్త 10వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూస్తున్నాం. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఒకవేళ మనం అనిశ్చితమైనటువంటి తృష్ణ కలిగి ఈ భోగ విలాసాలు, ఈ అనేకమైనటువంటి వాంఛలకు గురి అయ్యి మనకు కావాలనుకుంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరుగువాడు తన రాజ్యానికి యోగ్యుడు కాడని చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం చాలామంది ఆదర్శవంతులైనటువంటి పునీతులు ఉన్నారు తల్లి అయినటువంటి తిరుసభలో. ఉదాహరణకు మనం చూసినట్లయితే పునీత అసిసిఫుర ఫ్రాన్సిస్ తాను దైవ సేవకు వెళ్ళాలనుకున్నప్పుడు తన తండ్రికి సంబంధించినవి ఏమీ కూడా ఉండకూడదు అని చివరికి తన కట్టుకున్నటువంటి బట్టలను కూడా విడిచిపెట్టి తీసివేసి ప్రభుని అనుసరించాడు. ఇది నిజమైనటువంటి పిలుపుకు ఆహ్వానం, సంసిద్ధత. ఇది నిజమైనటువంటి నిర్ణయం. అలాగే మరి ఎవరు కూడా ఇద్దరు యజమానులను సేవకులుగా చేసుకోకూడదు. మనం అనగా సేవించలే. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిందే. దాన్ని తెలుసుకుని సిద్ధపడినటువంటి వారికే, దేవుని వాగ్దానం చేసినటువంటి వారికే పందెపు బహుమానం దక్కుతుంది అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దైవ పిలుపు మిమ్మల్ని పిలుస్తూ ఉంది. ప్రపంచ వ్యామోహాలకు, లౌకిక విషయములకు దూరముగా ఉండండి. యేసును అనుసరించటం అంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం కాదు. యేసును అనుసరించటం అంటే ఆ సిలువను ప్రేమించాలి. యేసును అనుసరించటం అంటే నీ స్వార్థం చూసుకోవటం కాదు. యేసును అనుసరించటం అంటే ఇదిగో భవిష్యత్ తరాల యొక్క సంఘాలను మనం నిర్మించుకోవాలి. కనుక ఇప్పుడే నీవు నిర్ణయముతో
మంచి నిర్ణయంతో మరి పేదరికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ దేవుడు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని మరి దేవుడు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి మనసుతో ఉంటే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా దైవ సేవకు పిలుస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మరి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు మనకు కావలసినటువంటి ఆశీర్వాదాలను, దైవశక్తిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే పునీత పౌలు గారు కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలు మనం చూసినట్లయితే ఆ సంఘాలను ప్రోత్సహిస్తూ ఆయన చక్కగా మరి వాళ్ళు చేసేటటువంటి ఆలోచనలను సరిదిద్దాడు చాలాసార్లు కూడా పౌలు గారు. ఎందుకంటే వాళ్ళు మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ ఈ భూమి మీద జీవించి మరణించి శిలువ మీద మరణించినటువంటి యేసుక్రీస్తుని యొక్క జీవితాన్ని నెమరు వేసుకోలేకపోతూ ఉన్నారు అని చెప్పి పౌలు గారు చాలా సతమతం అవుతూ వారిని హెచ్చరించాడు. అనగా మనము కూడా అదిగో సిలువ వేయబడినటువంటి ఆ రుధిరధార రక్తాల చేత కడగబడాలి, ఆయన ఆశీర్వాదాలతో నింపబడాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని, ఈ పూజను తిలకిస్తున్నటువంటి వాళ్ళు, వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గలప్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరమరహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండినట్లు కరుణింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు నా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను.
నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. గనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా నీకే ఆరాధన, నీకే ఆ విధముననే పోచినంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనతలియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుటుంబాలారా, ప్రియమైనటువంటి యవనస్తులారా, ఈరోజు దైవ పిలుపు అనేటటువంటి అంశం మీద ధ్యానం చేశాం. మన కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను దైవ పిలుపును అందుకునేటటువంటి బిడ్డలుగా తయారు చేసేటటువంటి బాధ్యత మన అందరిది. తల్లిదండ్రులుగా మీరు, గురువులుగా మేము, అలాగే విశ్వాసులుగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. యవనస్తులు దేవుని పిలుపును అంతరంగ ప్రేరణతో నిశ్చలమైనటువంటి తృష్ణ కలిగి యేసును వెంబడించేటటువంటి బిడ్డలుగా తయారు కావాలని, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ పరలోక జపంలో తండ్రి అని రెండు చేతులు చాచి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానాలు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గోళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గోళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నాలోనికి రావా. పునీత యేసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షుడైన యేసేపు గారి వందనం. ధన్య కన్యమరియమ్మ భర్తీ అయిన నీతిమంతుడా అభినందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కొలల ద్వారా గ్రహించుకుని విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాঞ্జలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక రక్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాం.
మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు స్వార్థకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించి భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకును నూతన జీవమును వసుకున్నట్లు కరుణింపుడు. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమల విశ్వాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. కష్టాలలో నా కన్నీళ్ళలో తోడై నిలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. ఉన్నతమైన స్థితినిచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.